జయ శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతాహారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని యజ్ఞంగా ప్రారంభించి ఆ యజ్ఞంలో భాగస్తులుగా మిమ్మల్ని అందరూ కూడా కలిపి మీ అందరికి కూడా వినిపించాలని ఒక ఏముతో ఈరోజు మనము 49వ సరుకులో ప్రవేశిస్తున్నాం. ప్రసాదాన్ని 10 మందికి పంచితే అది ప్రసాదం అవుతుంది, మనం ఒక్కటి తింటే అది ఆహారం అవుతుంది. కాబట్టి ఏదైనా మంచి విషయాన్ని 10 మందికి పంచే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. రామాయణం అనేది మనకి తెలిసినప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచో మనకు అలాగే సాంప్రదాయంగా మనకి భగవంతుడు అందించాడు వాళ్ళ లోకానికి. రాముడు ఒక మనిషిగా, సాధారణ మనిషిగా భూమి మీదకి వచ్చి ఎలా నడవాలో, ఎలా సమాజంలో మెలగాలో, ఎలా ఆదర్శం అవ్వాలో ఒక మార్గదర్శకాన్ని సమాజానికి చూపించాడు. మరి ఆ రచన, ఆ విధానం, అప్పుడు జరిగిన విశేషాలన్నీ కూడా వాల్మీకి మహర్షికి యథాతథంగా ఆయనకి తెలుసుకునే విధంగా, ఆయన రాసేదానికి అనుకూలంగా ఆ రోజున బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఆ వర ప్రభావం వల్ల ఈరోజు మనం ఆ యొక్క రామాయణాన్ని మనం వినగలుగుతున్నాం. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, ఈ రామాయణము మహాభారతాలు భూమి మీద ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం సూర్యచంద్రులు వెలుగొందుతుంటారు. ఎప్పుడైతే ఈ రామాయణ మహాభారతాలు కనుమరుగవుతాయో సూర్యచంద్రులు కూడా కనుమవుతారు, కనిపించరు ఇక. అంటే ప్రళయం ఉంటుంది. అంటే ఈ రామాయణ మహాభారతాలని మనమే కాపాడుకోవాలి. ఈరోజు సరుకులోకి 49వ సరుకు వచ్చేటప్పటికి అహల్య శాప విముక్తి. ఈ నిన్న అహల్య వృత్తాంతాన్ని మనం చదువుకున్నాం. అవి ఎందుకు శాపగ్రస్తురాలయ్యిందనే విషయాన్ని. ఎందుకు అయ్యిందంటే, ఈ ఇంద్రుడు పన్నిన పన్నాగం వల్ల. అంటే గౌతమ మహర్షికి కోపం తెప్పించాలని ఒక పన్నాగాన్ని తెచ్చుకున్నాడు. ఆయన తెప్పించి ఆయన రూపాన్ని ధరించి ఆమె ఆశ్రమంలోకి వెళ్ళి ఏదో తప్పు చేసిన వాడు భయపడుతున్నట్లుగా భయపడుతూ బయటకు వచ్చి ఈయనకి కోపాన్ని కలిగించాడు. ఎవరికి? గౌతమ మహర్షికి. ఎప్పుడైతే గౌతమ మహర్షి కోపాన్ని కలిగించాడో ఆయన వాళ్ళిద్దరిని శపించడం వల్ల ఆయన తపశ్శక్తి కోల్పోయి తర్వాత ఆయన మళ్ళీ తిరుగు వాళ్ళకి ఏమిచ్చాడు? అహల్యకి శాప విమోచనం అనేది తెలియజేశాడు. ముందుగా ఏమని తెలియజేశాడు? రాముడు వస్తాడు భూమి మీదకి, శ్రీరాముడు భూమి మీద అవతారం తీసుకుంటాడు, అప్పుడు నీకు శాప విమోచన. అంటే ఇక్కడ గొప్ప విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాముడు భూమి మీదకి వస్తాడని ముందే కొంతమందికి ఋషులకు తెలుసు. ఇప్పుడు మనకి ఎవరెవరికి తెలుసు? మొదట మనం చూసిన వాళ్ళు ఎవరు? వశిష్ఠ మహర్షికి తెలుసు. అలాగే ఇప్పుడు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, విశ్వామిత్రుడికి తెలుసు. అలాగే గౌతమ మహర్షికి తెలుసు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంతమందికి, కొంతమందికి ఋషులకు మాత్రమే తాను భూమి మీదకి వస్తున్నాడనే విషయం. తనంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఈ యుగాన్ని నడిపించి ఆయన యుగకర్తే భూమి మీదకి వస్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మం పెచ్చిమీరిపోద్దో అప్పుడు తనకు తానుగా సృజించుకొని భూమి మీదకి వస్తానని గీతలో కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఆ ప్రకారంగా శ్రీమన్నారాయణుడు మానవ రూపంగా ధరించాడు. ఎందువల్ల ధరించాల్సి వచ్చిందంటే, రావణాసుడు కోరిన వరం అలాంటిది. ఒక మానవులు తప్పించి ఎవరి చేత అయినా మరణం లేకుండా కోరాడు. మానవుల్ని తక్కువ భావం చేశాడు. కాబట్టి తను ఒక అవకాశం చంపేదానికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వెళ్ళిపోవాల్సిందే. కానీ ఏదో ఒక మార్గాన్ని ద్వారా వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ మానవుడు అనేటప్పటికే భగవంతుడు మానవ రూపాన్ని ధరించాడు, శ్రీరాముడుగా అవతరించాడు. ఇప్పుడు ఇంద్రుడు ఎప్పుడైతే ఈ విధంగా శపించబడ్డాడో ఆయనకి వృషణాలు కోల్పోయిన ఇంద్రుడు దీనావధుడై మహర్షులతోడను చారులతోడను కూడిన అగ్ని మొదలగు దేవతలతో ఇట్టన్నాడు. మహాత్ముడైన గౌతమునకు కోపం తెప్పించి ఆయన తపస్సును భంగపరిచితి నేను.
ఈ విధంగా నేను దేవకార్యములకు నెరవేర్చితిని. గౌతముని శాప కారణంగా నీ అఫలుడనైతిని. అహల్య తన భర్త నిరాకరింపబడి ఆకారాన్ని కోల్పోయింది. క్రుద్ధుడైన ఆ ముని మమ్మల్ని శపించుటచే ఆయన తపశ్శక్తి నష్టమైంది. అది మనకు కావాల్సింది అని ఇంద్రుడు చెప్తున్నాడు. అందువలన ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారణులారా, గౌతముని తపస్సును భంగపరిచి దేవతలకు సహాయపడ్డాను. మీ అందరికీ నేను సహాయపడ్డాను. నాకు మీరందరూ వృషములు వచ్చినట్లుగా చేయుడు, నాకు కల్పించండి, మీరందరూ కూడా నాకు తోడ్పడండి అని చెప్తున్నాడు. ఇంద్రుడి యొక్క విన్నపాలు ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ కూడా మరుద్గణంతో కూడి పితృదేవతల కాడికి వెళ్ళారట. పితృదేవతలకు చేరారు. వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, గౌతముని శాప ఫలితంగా ఇంద్రుడు వృషములను లేనివాడయ్యాను. ఈ యజ్ఞమునకు మీకు సమర్పించేటువంటి మేకపోతు యొక్క వృషణాలు ఇంద్రుడికి సఫలుగా గాయప్పుడు. కాబట్టి ఆ ఇంద్రుడికి ఇచ్చేటట్టుగా మీరు వరం ఇవ్వండి అని మనకి పితృదేవత వర్గం ఉంటుంది. ఆ వర్గాన్ని వీళ్ళు ఆశ్రయించారు. ఎప్పుడైతే ఆశ్రయించారో మానవులు మీకు సంతోషంగా అర్పించిన ఈ మేషము వృషణములు లేనిదై మీకు పూర్తిగా తృప్తి కలిగింపగలదు. కాబట్టి ఈ విధంగా చేయండి అని చెప్పని ప్రాధేయపడ్డారు. ఎప్పుడైతే ప్రాధేయపడ్డారో అగ్నిదేవుని యొక్క అనూహ్య వచనములు విని అక్కడ చేరిన పితృదేవతలందరూ కూడా మేష వృషములను ఇంద్రుడికి అతికించారంట. కాబట్టి పర్మిషన్ ఇచ్చేశారు. ఇక మేకపోతు వృషణాల్ని ఇంద్రుడికి ఇచ్చేశారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మంచి వాక్యం, తదా ప్రవృత్తి కాకుస్స పితృదేవత సమాగత అఫాలాన్ భుంజతే మేషాన్ ఫలైశేషం అయోజయాన్. ఓ రామ, అప్పటి నుండి పితృదేవతలు వృషహీనములైన మేషములను స్వీకరించుచు వారికి ఫలముగా అనుగ్రహిస్తున్నారు. మేషాలు లేకపోయినా వృషాన్ని తీసుకుంటున్నారు. మరి తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన ఫలాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఇంద్రాస్తు మేష ఉషాణం తదా ప్రవృత్తి రాఘవ గౌతమస్య ప్రభావేన తపస్సత్య మహాత్మన. ఓ రాఘవ, మహాత్ముడైన గౌతముని తప ప్రభావమున అప్పటి నుండి ఇంద్రుడు మేష ఉషుండయ్యను, అంటే మేకపోతు ఉషాలు గలవాడు అయ్యాడంట. తదా గచ్చ మహాతేజ ఆశ్వరం పుణ్యకర్మణ తారయేనం మహాభాగ్యం అహల్యం దేవరూపిణం. ఇక్కడ ఏమని కోరుతున్నా అంటే, ఓ మహావీర రాముని, అందువలన అహల్య శాప విమోచన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాముడు వచ్చాడు భూమి మీదకి, వచ్చి నడుస్తున్నాడు, అక్కడికి ఆ ప్రదేశానికి వస్తున్నాడు. పుణ్యాత్ముడైన గౌతముని యొక్క ఆశ్రమకు అడుగుపెట్టము. దివ్య సుందరి అయినటువంటి మహాత్మురాలైనటువంటి ఈ అహల్యను తరింపచేయము, ఈమెకు శాప విముక్తి కలిగింపము అని విశ్వామిత్ర మహర్షి చెప్తున్నాడు. విశ్వామిత్రవచ శ్రుత్వా రాఘవ సృహలక్ష్మణ విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమం మదావిశాత్. ఎప్పుడైతే విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణుడితో కూడి ఆ మహర్షి వెంట గౌతమ ముని యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఎక్కడ ఏం జరిగిందంటే, పిమ్మట శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తపప్రవమున కాంతియోగమగుతున్న ఆ మహాత్మురాల్ని అహల్యాదేవిని చూశాడు. ఆయన కళ్ళు కనపడి చూశాడు. సృష్టికర్త బ్రహ్మచే ప్రయత్నపూర్వకంగా నిర్మింపబట్టి ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై దృశ్యాదృశ్యమై ఒప్పుచుండెను. కనపడుతున్నాడు, దృశ్య కనపడకన వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణ చంద్ర ప్రభావం వలె విలాసిల్లుచుండెను. ఇంకనో ఆమె నీళ్ళల్లో ప్రతిబింబించిన సూర్యకాంతుల వలె పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలె తేజరిల్లుతుంది. గౌతముని ప్రభావం వల్ల అహల్య మానవులకు కడో సురాసురులకు దుర్నిరీక్షమైన కనపడకుండా అయిపోయింది, మానవులకు మాత్రం. అయితే గౌతమ మహర్షి యొక్క శాప వచ్చిన ప్రభావం నుంచి ఆమెకి శ్రీరాముని దర్శనం ఆగును. ముల్లోకాలకు ఆమె దుర్నిరీక్షమై ఉండెను. అప్పటి వరకు శ్రీరాముడి దర్శనమైనంత వరకు ఆమె ఎవరికి కనిపించదన్నమాట. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగిను. పిమ్మట వారికి కనపడిన. ఎప్పుడైతే శ్రీరాముడు దర్శనమైందో ఆమెకి, ఆమెను చూడగలిగాడో ఆమెకి శాప విమోచనం కలిగింది. అప్పుడచ్చడికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదాలు సేవించారట. చూడండి, అంటే మానవ రూపం అవతరించాడు కాబట్టి, మానవ రూపాన్ని పొందాడు కాబట్టి మానవుడు మనిషిగా తాను పెద్దవారిని ఏం చేయాలో ఆ విధంగా చేస్తున్నాడు, భగవంతుడనే ఇది లేకుండా. పిదప ఆమెయు గౌతమ మహాముని యొక్క వచనములను స్మరించుచు
రామలక్ష్మణులకు పాదాభివందనం చేసిందంట. తిరిగి మళ్ళీ ఆమె పాదాభివందనం చేసింది. ఎందుకంటే ఆయన భగవద్ అవతారం ఆయనకు తెలుసు, కానీ వీళ్ళు మానవ రూపంలో ఉన్నారు. అనంతరము అహల్య రామలక్ష్మణులకు ఆర్ఘ్యపాద్యాది అతిథి సత్కార్యాలు నేర్పెను. వారును ఆ మర్యాదలను విరివిరిగా స్వీకరించారు. పిమ్మట దేవతలు దుందువులు మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి. గంధర్వులు గానమనర్చిరి. అప్సరసలు నృత్యములు చేసిరి. తన ఆశ్రమకు శ్రీరాముడు ఇచ్చేసిన విషయములను గ్రహించాడు. ఎవరు? గౌతమ మహర్షి. ఎందుకంటే ఆమె శాప విమోచనం అవ్వగానే ఆయన గ్రహించేశాడు. గ్రహించి గౌతమ మహర్షియు అచ్చడికి చేరను. తపోబలము చే పవిత్రురాలైన పత్తి చెంత చేరిన అహల్యాదేవి బాగు అహల్యాదేవిని ఈయనేమంటున్నాడు? బాగు అని ప్రశంసించు దేవతలు ఆమెను కూడా పూజించారు. అందరూ కూడా అహల్యాదేవిని పూజించారు. తపస్వియు తేజస్వియు అయిన గౌతముడు అహల్యా సహితుడై విధి విధానంగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానంద భరితుడయ్యాడంట. ఎప్పుడైతే శ్రీరాముని పూజించాడో లోకనారాయణుడు శ్రీమన్నారాయణుడు రాముడుగా భూమి మీదకి అవతరించాడు కాబట్టి ఇంకా అంతకన్నా భాగ్యం ఆయనకి లేదు. ఆయన దర్శించేసి పరమానంద భరితుడయ్యాడంట. పిమ్మట ఆ ముని ఆశ్రమం నందే తపోనిగ్నుడయ్యాడు. ఆశ్రమం నందే తపో చేసుకుంటున్నాడు. అంతటా ఏం చెప్తున్నాడు కదా? రామో అపి రామ పూజ గౌతమస్య మహామునే సకాస్వద్విధవత్ ప్రాప్య జాగమా మిథిలాం తతః. అంతటి శ్రీరామచంద్రుడు శాస్త్రోక్తంగా గౌతమ మహాముని యొక్క పూజలు స్వీకరించి లక్ష్మణుతో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరానికి బయలుదేరాడు. ఇది మనకి వెళ్ళాల్సిన ప్రదేశం మిథిలా నగరం అట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోనపంచశ సర్గ. ఇప్పుడు మనకి 49వ సర్గ సమాప్తమైంది. ఈ సర్గలో ఒక విశేషం మనం తెలుసుకోవాలి. రామ అంటేనే మనకి ఎన్నో పాపాలు నశిస్తాయి. అలాంటిది భగవంతుడు ముందే అవతరించే విషయం ఋషుల ద్వారా తెలుసుకున్నాం. అలాగే ఈ భగవంతుడిని ఎప్పుడైతే ఎవరైతే మనసులో అనునిత్యము రాముణ్ణి స్మరిస్తూ ఉంటామో మనలో తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు ఇవన్నీ కూడా నశిస్తాయి. అందుకని అనునిత్యము రామాయణం గురించి ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రాముడు నడిచినటువంటి నడకలో ఉన్నటువంటి విశేషాలు రామాయణం అంతా నడకయే. భగవంతుని అడుగడుగు నడుస్తూ కొంతమందికి విముక్తి, కొంతమందికి ముక్తి కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ యొక్క పాపాలు కూడా తగ్గించబడి వాళ్ళ పాపాలు కూడా మొత్తం నివృత్తి అయిపోతాయి. ఒక దూది పింజం మీద ఎలా అయితే నిప్పురవబడి ఆ దూది పింజం ఎలా అయితే తగలబడుతుందో అలాగే రామనామాన్ని రామ మంత్రాన్ని ఎవరైతే నిత్యము రాముని గురించి స్మరిస్తారో వాళ్ళ ఒంటి లోపల ఉన్నటువంటి పాపాలు కూడా తొలగించబడతాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.